రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అందుకు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని జిల్లా ఎన్జీఓ సంఘ నాయకులు తెలిపారు. కడప నగరం పాత బస్టాండ్ వద్ద గల ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ ఇతర నేతలు జేఏసీ పక్షాన సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. మన ఏపీ ఎన్జీఓస్ పరంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమణ గారు, జేఏసీ పక్షాన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మనకున్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి సమస్యలు గత 6.5 సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతుంటే దాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి దపదపాలుగా తీసుకుపోవడం, 1000 కోట్లు 30,000 కోట్లు పైబడి అరియర్స్లన్నీ పెండింగ్ ఉంటే జీపీఎఫ్ అయితేమి ఏపీజీఎల్ అయితేమి అన్నీ కూడా పెండింగ్ ఉంటే వాటిని జనవరి ఫిబ్రవరి మార్చిలో 10,000 కోట్ల పైబడి పేమెంట్ జరగడం, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉంటే దానిపైన కూడా రకరకాలుగా ఉద్యోగస్తులు అభద్రతా భావంతో ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన సాగర్ గారు దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి అదే రోజు నిన్ననే మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అనౌన్స్ చేయడం, అదేవిధంగా మనకు మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ అయితే ఏమి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరెండర్ లీవ్లు అయితే ఏమి, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ అయితేమి అది ముఖ్యమంత్రి గారు అది నేను చూసుకుంటానని చెప్పడం, అంటే వీటన్నిటి కూడా పైన మన కొత్తగా ఎన్నికైనటువంటి అలపర్తి విద్యాసాగర్ గారి రాష్ట్ర ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పురోగతి సాధించినామని చెప్పుకుంటున్నాం. మా జిల్లా పక్షాన, కడప జిల్లా పక్షాన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రం అప్పుల్లో ఉన్న వీటన్నిటినీ అధిగమించి మనం కూడా ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమనే పద్ధతిలో ఆయన ఆలస్యం చేయకుండా నిన్నటికి నిన్న దీపావళి కానుకగా మనకు వరాల జల్లులు చెప్పడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు అంటే గతంలో మా పెద్దలందరూ సంపాదించినటువంటి రాయితీలన్నింటినీ కూడా హెచ్ఆర్ఏ అయితేమి, అదేవిధంగా పెన్షన్ పాయింట్ ఆఫ్ అదైతేమి అన్నీ కూడా పిఆర్సీ రివర్స్ పిఆర్సీ చేయడం అయితేమి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చాలా నష్టపోయినాము. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు జరుగుతుందని అయితే ఆశిస్తున్నాము. ఉదాహరణకు చెప్తున్నాను, హెచ్ఆర్ఏ 20% చేయడానికి శ్రీకాకుళంలో మీటింగ్ జరిగితే 13 జిల్లాల్లో శ్రీకాకుళము, చిత్తూరు, మచిలీపట్నం 3 జిల్లాలకు తక్కువగా హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 20% ఆ రోజులో చేస్తే ఇప్పుడు మనకు రివర్స్లో తగ్గడం జరిగింది. సో ఇవన్నీ కూడా మాకైతే మా సారు విద్యాసాగర్ సార్ చెప్తున్నారు, మాకైతే డిమాండ్స్ లేవు, మాకు డిమాండ్ డిఏ డిమాండ్ కాదు, పిఆర్సీ డిమాండ్ కాదు, ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ ఇవ్వాలా, ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెంచితే డిఏ పెంచాలా, ఇవన్నీ కూడా మామూలుగా చేయాల్సినటువంటి ఇవన్నీ వెనకబడిపోయినాయి కాబట్టి తగ్గిపోయినాయి కాబట్టి వీటన్నింటినీ సాధించుకోవడం కోసం మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఖచ్చితంగా సాధిస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత శాలరీస్ వస్తున్నాయంటే 43% అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానివల్లే మనకైతే జీతాలు ఇంతంత హెచ్చుగా వస్తున్నాయి. రివర్స్ పిఆర్సీ అయితే ఇంకా తగ్గిపోతాయి మన జీతాలన్నీ కూడా అని తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో మా విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో సాధించేటివన్నీ కూడా పెండింగ్లో ఉండేటన్నీ కూడా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం